హాయ్ హలో. ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మనం ఇంట్లో అందరి దగ్గర గార్డెన్ ఉంటుందన్నమాట. గార్డెన్ లేకపోయినా సరే ఏదో ఒక మొక్కలు మన ఇంటి వద్ద పెంచుకుంటూ ఉంటాము. ఎప్పుడు ఒక సమయంలో మనం ఆ మొక్కలని ఆ, ఇంకా మల్టిప్లై చేసుకోవాలన్నా, అలా కాకపోతే ఇంకా ఎవరికైనా ఇవ్వాలనుకున్న అలాంటి సమయంలో మనం వాటిల్ని కొమ్మల్ని కట్ చేసి ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా చెట్లను మనం మల్టిప్లై చేయడంలో రెండు మెథడ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏమంటే సీడ్స్, అంటే విత్తనం ద్వారా మనము వాటిని రీగ్రోత్ చేయడం అనమాట. విత్తనం వేస్తే అదొక మళ్ళీ ఒక చెట్టులాగా అయ్యి మళ్ళీ అదొక విత్తనాలని మనకి ఇస్తుంది అనమాట. అలా కాకుండా ఇంకా మనకి అది ఒక సెక్షువల్ మెథడ్ అనమాట. దాన్ని సెక్షువల్ మెథడ్ అంటాం. అంటే విత్తనం ఎలా ఫామ్ అవుతుందంటే, మనకి మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి విత్తనాలు అనేటువంటిది చెట్లు మనకి ఫామ్ అవుతాయి. అలా అది ఒక మెథడ్ రీజనరేట్ చేయడంలో. ఇంకొక మెథడ్ ఏమంటే కొమ్మల నుంచి అసెక్షువల్ మెథడ్ అనమాట. సీడ్స్ నుంచి కాకుండా చెట్టు యొక్క వేరే ఏదో ఒక పార్ట్ నుంచి మనం జనరేట్ చేసుకున్నప్పుడు రీజనరేట్ చేసినట్లయితే, ఇంకొక మొక్కని మనం క్రియేట్ చేయగలిగినట్లయితే దాన్ని అసెక్షువల్ మెథడ్ అంటాం. ఇక్కడ అసెక్షువల్ మెథడ్ కింద మనకి చాలా రకాలుగా మనం ఇక్కడ ప్లాంట్స్ అనేటువంటిది మనం మళ్ళీ రీజనరేట్ చేస్తుంటాం. దాంట్లో మనకు ముఖ్యంగా తెలిసినటువంటిది ఏంటంటే కటింగ్స్ అనమాట. కొమ్మలను కత్తిరించి మనం వాటిని గ్రో చేయడం. మళ్ళీ గ్రాఫ్టింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మెయిన్గా మనం అన్ని మొక్కల్లో ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేయడం ఉంటాను. గ్రాఫ్టింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు గ్రాఫ్టింగ్ చేస్తారు, ముఖ్యంగా గ్రాఫ్టింగ్ ఎందుకు చేయాలి అని అనుకుంటే, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనేటువంటివి దానివల్ల ఏం యూస్ అంటే, ఇప్పుడు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. గ్రాఫ్టెడ్లో సంపంగి చెట్టు ఉంటుంది అనమాట. పెద్ద చెట్టు అనమాట, ఒక ట్రీ అవుతుంది అది మనం ఇప్పుడు సంపంగి సీడ్ కనుక మనం తీసుకొని వచ్చి వేసుకుంటే అది ఒక ఫ్లవర్ ఇవ్వడానికి 7 to 8 years ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. కానీ అదే గ్రాఫ్టెడ్ మొక్క మనం నర్సరీకి వెళ్ళినప్పుడు అందరూ చేసే తప్పు ఏంటంటే, నేరుగా వెళ్తారు, నర్సరీ దగ్గర వెళ్ళి మనం మొక్క తీసుకొని వచ్చేస్తామన్నమాట. అది ఏమి అని మనకు తెలియదు అనమాట. ఇప్పుడు తక్కువ రేట్స్లో మనకు దొరికే మొక్కలు అన్నీ కూడా సీడ్ నుంచి పెంచిన మొక్కలే. అవి లేట్గా బేర్ అవుతాయి అనమాట. అది ఫ్రూట్ ట్రీ అయినా ఫ్లవర్ ట్రీ అయినా అవి లేట్గా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మనం నర్సరీకి వెళ్ళినప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కావాలి అని తీసుకొని వచ్చినట్లయితే అది 5-6 yearsలో ప్రొడ్యూస్ ఇచ్చినప్పుడు ఇది మనకి 1 or 2 yearsలోనే ప్రొడ్యూస్ ఇచ్చేస్తుంది అనమాట. అలా అది టెక్నాలజీ వల్ల మనకి దొరికిన ఒక వరం అనుకోవాలన్నమాట. అది మనకి గ్రాఫ్టింగ్ అనమాట. గ్రాఫ్టింగ్ వల్ల యూజెస్ అది అనమాట. మనకి ఇప్పుడు అందరూ గ్రాఫ్టెడ్ ప్లాంట్సే వాడుతున్నారు చాలా చోట్ల కూడా. ఇంకొకటి ఏమంటే బడ్డింగ్ అనేటువంటిది మన ప్లాంట్ యొక్క బడ్ అంటే మొగ్గ కాదనమాట. మనం మామూలుగా బడ్ అంటే మనం ఏమనుకుంటాము, ఫ్లవర్ ముందు వచ్చేటువంటి దాని యొక్క స్టేజ్ని మనము బడ్ అని అంటాం అనమాట. బడ్ నుంచి ఫ్లవర్ బ్లూమ్ అవుతుంది అని. బడ్ అని ఇంకొక దాన్ని కూడా ఏంటంటే, నోడ్ దగ్గర మనకి ఇంటర్ నోడ్స్ మామూలుగా అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. నోడ్ అనేటువంటిది ఎక్కడైతే ఒక లీఫ్ అరైజ్ అవుతుంది, మన చెట్టు ఒక ఆకు ఎక్కడ అరైజ్ అవుతుందో దాన్ని నోడ్ అని అంటాం మనం. ఆ నోడ్ దగ్గర నుంచి ఆ స్టెమ్ ఫ్లెష్తో పాటు కొంచెం పార్ట్ని తీసి మనం ఏదైతే డిజైర్డ్ ప్లాంట్ ఉందన్నమాట దాంట్లో మనం దాన్ని ఇన్సర్ట్ చేసినప్పుడైతే ఈ బడ్ దానికి అటాచ్ అయ్యి దాంట్లోనే న్యూట్రియంట్స్ తీసుకుని ఇది గ్రో అవుతుందన్నమాట. అప్పుడు దాని క్యారెక్టర్స్ రెండు కూడా
మనకు కలిసి గ్రో అయ్యే అవకాశం కూడా అందులో కనిపిస్తుంది అనమాట. అది బడ్డింగ్ అనమాట. ఎక్కువ రోజ్ ప్లాంట్స్లో బడ్డింగ్ చేస్తారు ఎక్కువ. ఇంకా బడ్డింగ్ తర్వాత లేయరింగ్ అనమాట. లేయరింగ్ వచ్చి ఓల్డెస్ట్ మెథడ్, మనం చాలా కాలం నుంచి వాడుతున్న మెథడ్ అనమాట. మన ఓల్డ్ పీపుల్ ఎవరైతే లిటరేట్ కారు వాళ్ళని అడిగితే కూడా మీ మెథడ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. అంటు తొక్కడం అనమాట, అంటు కట్టడం, ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క భాషలో చెప్తూ ఉంటారు వాటిని. ఎలా అంటే ఇక్కడ మనకి లేయరింగ్లో తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, లేయరింగ్ చేసినప్పుడు మదర్ ప్లాంట్తోనే ఈ యొక్క కొమ్మ కూడా అటాచ్ అయ్యే ఉంటుంది. ఎప్పుడు మనకి మనం ఏ కొమ్మనైతే మనము లేయరింగ్ చేసామో ఆ కొమ్మలోకి మనకు రూట్స్ వచ్చేంతవరకు కూడా మదర్ ప్లాంట్తోనే అది అటాచ్ అయి ఉంటుంది. ఆ ప్లాంట్ నుంచే మనకు న్యూట్రియంట్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ ప్లాంట్స్లో బాగా రూట్స్ వచ్చి బాగా డెవలప్ అయిందో అప్పుడు మనము ఆ ప్లాంట్ నుంచి ఈ ప్లాంట్ని డిటాచ్ చేసి తీసి మనం పక్కన నాటుకుంటాం అన్నమాట. ఇది మనకి బడ్డింగ్లో లేయరింగ్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇలా 4 టైప్స్ ఉంటాయి అసెక్షువల్ మెథడ్స్లో. ఇలా దీని పక్కన ఇంకా ఎన్నో చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకొక క్లాసిఫికేషన్ ఏమి అని మనం చూసుకున్నట్లే వెజిటేటివ్ పార్ట్స్ బాగా గ్రో చేయడం అన్నమాట. ఎలా అంటే సక్కర్స్, బల్బ్స్, కామ్స్ వీటితో కూడా గ్రో చేస్తూ ఉంటారు అన్నమాట కొన్ని ప్లాంట్స్. మనం దాన్ని అది ఒక క్లాసిఫికేషన్. ఇప్పుడు కటింగ్స్, ఈరోజు మనం కటింగ్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూసుకుందాం అన్నమాట. కటింగ్స్ అందరు చేసుకోవచ్చు ఇంట్లో. ప్రతి ఒక్క గార్డెనర్ కూడా, ఒక చిన్న గార్డెన్ ఉన్నా సరే కానీ మనం కటింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్నప్పుడు. అక్కడ మనకు కావాల్సిన వస్తువులు ఏమేమి ఉంటాయి కటింగ్స్ చేయాలి అంటే, మామూలుగా నైఫ్, బ్లేడ్ యూస్ చేసి కూడా కటింగ్ చేసుకోవచ్చు. కానీ ఒక ప్రొసీజర్ ప్రకారం మనం కటింగ్స్ తీసుకోవాలన్నప్పుడు మన దగ్గర ఉండాల్సిన మెటీరియల్స్, అన్ని మెటీరియల్స్ ఏం అవసరం లేదు మనకి. సికేచర్ అని మనం దీంట్లో చూసుకున్నట్లయితే మీషోలోనూ ఉన్నాయి, మన ఆన్లైన్ వెబ్సైట్స్లో అన్నిట్లో కూడా ఉన్నాయి. సికేచర్ మన దగ్గర ఉన్నట్లయితే సేమ్ మన కటింగ్ ప్లేయర్లా ఉంటుంది అన్నమాట. సికేచర్ అంటే కొంచెం స్ప్రింగ్ అటాచ్ అయి ఉంటుంది సికేచర్కి మాత్రం. అది మనం చాలా షార్ప్గా ఉంటుంది, ఒక పక్క బ్లంట్గా ఉంటుంది, ఒక పక్క మనకు బ్లేడ్ ఉంటుంది అనమాట. కరెక్ట్ కట్ వస్తుంది మనం కటింగ్స్ తీసుకున్నప్పుడు. ఇక్కడ కటింగ్స్ తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. కటింగ్స్ అంతకుముందు మనము కటింగ్స్ ఒక టైప్స్ ఉన్నాయి, కొన్ని టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి కటింగ్స్లో. అందులో ఫస్ట్ టైప్ వచ్చి హార్డ్ వుడ్ కటింగ్స్ అనమాట. కొంచెం గట్టిగా ఉన్నటువంటి వుడ్, ఏదైతే కొంచెం ట్రీస్గా గ్రో అవుతుందో, ఏదైతే మనకు కొంచెం ఆ ఒక ట్రంక్ కొంచెం చాలా గట్టిగా ఉంటుందో దాంట్లోంచి తీసి మనం గ్రో చేసినప్పుడు అది హార్డ్ వుడ్ కటింగ్స్ కింద వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక క్లాసిఫికేషన్ చూసినట్లయితే అది సెమీ హార్డ్ వుడ్ కటింగ్స్ అని అంటారు. దాని తర్వాత సాఫ్ట్ వుడ్ కటింగ్స్, మళ్ళీ హెర్బేషియస్ కటింగ్స్ అనమాట. మన ఈ టర్మ్స్ వినగానే మనకు అర్థమవుతుంది అనమాట. హార్డ్ వుడ్, సెమీ హార్డ్ వుడ్, సాఫ్ట్ వుడ్, హెర్బేషియస్ కటింగ్స్, ఇవి 4 టైప్స్ ఆఫ్ కటింగ్స్. ఓకే, మనము ఇప్పుడు కటింగ్స్ తీసుకున్నప్పుడు, కటింగ్స్ చేసేటప్పుడు మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మెయిన్గా మన సికేచర్, మనం ఏదైతే వాడతానో, ఏదైతే టూల్స్ ఉంటాయో మన దగ్గర, వాటిని మనము బాగా స్టెరిలైజ్ చేసుకోవాలి. అంటే అందులో ఎటువంటి క్రిములు కానీ ఏమీ ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం కట్ చేస్తున్నాం, సో ప్లాంట్ని మనం కట్ చేస్తున్నాం అంటే మళ్ళీ సేమ్ అలానే తీసుకొని వచ్చి ఈ ప్లాంట్ని కట్ చేయకూడదు. ఎందుకంటే ఆ ప్లాంట్లో ఏదో ఒక వైరస్ ఉన్నా, ఏదో ఒక డిసీజ్ ఉన్నా కానీ ఈ ప్లాంట్కి మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆ కట్ చేసినప్పుడు ఆ ఒక మెటీరియల్ నుంచి, ఆ ఒక మనం ఏదైతే యూస్ చేస్తున్నామో దాంట్లో నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సింది. మళ్ళీ కట్ చేసినప్పుడు మనకి
పొలారిటీ అని ఒక టర్మ్ ఉందన్నమాట. పొలారిటీ అంటే ఇప్పుడు ఇది ఒక కొమ్మ అనుకుందాం మనం. ఇది గ్రో అవుతుంది, ఇది టిప్ అన్నమాట, ఇది రూట్, ఇది షూట్. ఇక్కడ నుంచి మనకి గ్రో అవుతుంది. ఒక నిమిషం. ఇది షూట్ అయినప్పుడు, ఇది రూట్ అయినప్పుడు ఇక్కడ ఇది పొలారిటీ అన్నమాట. ఈ పార్ట్స్ను మనం పొలారిటీ అంటాం. ఇది షూట్ ఇట్లా గ్రో అవుతున్నది, ఇది షూట్, ఇది రూట్. ఇది మనం ఎలా ఇప్పుడు ఇది మన ప్లాంట్గా ఉంది, ఇది అలైవ్ ప్లాంట్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తేనే కనిపెడతాం అనమాట, ఇక్కడ నుంచి లీవ్స్ అరైజ్ అవుతున్నాయి, ఇది రూట్ అని. ఇప్పుడు మనం కటింగ్స్ తీసుకొని వస్తాం, ఇప్పుడు గ్రో చేస్తాం. ఒక నర్సరీలో గ్రో చేసినప్పుడు కొన్ని వందల కటింగ్స్, వేల కటింగ్స్ గ్రో చేస్తాం. అప్పుడు కటింగ్స్ తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు మనకి ఏది షూటు ఏది రూటు అని కనిపెట్టడానికి అన్నీ కష్టమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పార్ట్ కట్ చేసేసామంటే మొత్తం ఒకేలా కనిపిస్తుంది, మనకి ప్లాంట్ మొత్తం ఒకేలా కనిపిస్తుంది. అలాంటప్పుడు మనం కటింగ్స్ చేసినప్పుడు ఇది ఇటు సైడు ఇది యాక్సియల్ టర్మినల్ బట్, ఇది రూట్ బట్. ఇప్పుడు మనం కటింగ్స్ చేసినప్పుడు కానీ దీన్ని రివర్స్లో ఇలా తెలియకుండా ఇలా ప్లాంట్ చేసామంటే ఇది గ్రో అవ్వడానికి చాలా లెస్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అక్కడ మనకి కటింగ్స్ అన్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలా లెస్ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి గ్రో కూడా కాదనమాట. ఎందుకంటే మన ప్లాంట్ వచ్చి ఆ ప్లాంట్లో ఉన్నప్పుడు ఎలా అయితే జైలము, ఫ్లోయం వెజల్స్ ద్వారా మన ఒక ప్లాంట్స్ని మన ఒక శాప్ వాటర్ తీసుకుంటా ఉన్నిందో అలా గ్రో చేస్తే మాత్రమే ఈ కటింగ్స్ గ్రో అవుతాయి. కాబట్టి దీనికోసము మనం ఏం చేయాలి, ఏం చూసుకోవాలి అన్నప్పుడు ఆ సికేచర్ని యూస్ చేసి మనం కట్ చేసినప్పుడు ఇక్కడ మనం స్లాంట్ కట్ తీసుకోవాలి. టర్మినల్ పోర్షన్లో స్లాంట్ కట్ తీసుకోవాలి, కింద స్ట్రైట్ కట్ తీసుకోవాలి. ఇలా మొత్తం పూర్తిగా స్ట్రైట్ కట్ తీసుకోవాలి, ఇక్కడ స్లాంట్ కట్ తీసుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి కోసం మళ్ళీ ఈ స్లాంట్ కట్, స్ట్రైట్ కట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం. ఎప్పుడు స్లాంట్ కట్ తీసుకోవాలి, ఎందుకు స్లాంట్ కట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు స్లాంట్ కట్ పైన తీసుకోవాలా కింద తీసుకోవాలా దాని గురించి డిస్కస్ చేద్దాం. స్లాంట్ కటింగ్స్ తీసుకున్నప్పుడు, కటింగ్స్ మనం ఏ మొక్క గ్రో చేసినప్పుడు కానీ మనం కటింగ్స్ తీసుకున్నప్పుడు స్లాంట్ కట్, స్ట్రైట్ కట్ ఈ రెండు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎటు సైడు ఏ కటింగ్స్ తీసుకోవాలి, ఏది కరెక్ట్ అని మనం అనుకున్నప్పుడు రెండు కరెక్టే. ఇటు సైడ్ స్లాంట్ కట్ తీసి ఇటు సైడ్ స్ట్రైట్ కట్ తీసినా కరెక్టే, ఇటు సైడ్ స్ట్రైట్ కట్ తీసి ఇటువైపు మనం స్లాంట్ కట్ తీసినా కరెక్టే. కానీ ఎప్పుడు తీస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఎప్పుడు ఏ సీజన్లో మనము ఎలా తీస్తున్నాం, ఇక్కడ సీజన్ మ్యాటర్ అవుతుంది అనమాట. మెయిన్గా స్లాంట్ కట్ కింద తీసుకుంటారు. కింద ఏదైతే మనము మీడియాలో, అది కోకోపీట్ అయినా దేంతో మనం ఈ కటింగ్స్ని గ్రో చేస్తామో ఆ మీడియాలో ఉంచే పార్ట్ని మనం స్లాంట్ కట్లో తీసుకుంటాం అనమాట. స్లాంట్ కట్ ఎందుకు స్లాంట్ కట్లో తీసుకుంటామంటే, మనం ఎప్పుడైతే ఈ స్టెమ్ని ఇలా స్లాంట్గా కట్ చేస్తామో అక్కడ మనకు సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ రూట్స్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫాస్ట్గా ఎక్కువ రూట్స్ గ్రో అవుతుంది. అప్పుడు హెల్దీ కటింగ్ అవుతుంది అనమాట. ఇది హెల్దీగా గ్రో అవుతుంది ఈ కటింగ్. మళ్ళీ ఇంకొక యూజ్ ఏముంటుంది అంటే, ఎప్పుడైతే ఎక్కువ ఏరియా ఉంటుందో కింద అప్పుడు వాటర్ అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది అనమాట. ప్లాంట్కి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి స్లాంట్ కటింగ్స్ కింద కొంతమంది తీసుకుంటా అంటారు. ఇప్పుడు పైన స్ట్రైట్ కట్, ఈ స్ట్రైట్ కట్ పైన తీసుకున్నాము, ఎందుకు పైన స్ట్రైట్ కట్ తీసుకున్నాము అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా కానీ, లేకపోతే మీరే నన్ను అడిగినా కానీ, పైన స్ట్రైట్ కట్ ఎందుకు తీసుకుంటామంటే ఎవాపరేషన్ లాసెస్ని తగ్గించడానికి అనమాట. ఇప్పుడు ఈ కొమ్మని మనం ఒక నర్సరీలో కానీ, ఒక షేడ్ నెట్లో కానీ, ఒక పాలీహౌస్లో కానీ గ్రో చేసినప్పుడు ఈ యొక్క కొమ్మ మన
గాలికి ఎక్స్పోజ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు అది సమ్మర్ సీజన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక మీడియం క్లైమేట్ టెంపరేచర్ అయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఆ ఒక విండ్ బ్రీజ్ వల్ల, ఆ ఒక వామ్ ఎయిర్ వల్ల ఏమవుతుందంటే ఈ మొక్కలో ఉన్నటువంటి వెట్నెస్ తగ్గిపోతుంది, డ్రై అయిపోతుంది మొక్క ఎప్పుడైతే ఈ స్టెమ్ డ్రై అయిపోతుందో మనకి కటింగ్ గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది అనమాట. అలా ఈ కటింగ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి పైన మనం ఓపెన్ ఎక్కువ కటింగ్ కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మనం స్ట్రైట్ కట్ తీసుకుంటాం ఎక్కువ. కాబట్టి ఏన్షియంట్ టైం నుంచి కూడా మన విలేజెస్లో కూడా ఏం చేస్తారు, ఇప్పుడు ఒక గన్నేరు మొక్క అంటే నీరియం ఓలి అంటే, ఈ గన్నేరు మొక్క కానీ ఏ ఒక్క మొక్క కానీ మనం గ్రో చేసుకున్నప్పుడు ఆ స్టెమ్ నాటి దానిపైన కౌడంగ్ని పెడతారనమాట. కౌడంగ్ని క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ నుంచి ఎవాపరేషన్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుందన్నమాట. కాబట్టి అది కంట్రోల్ చేస్తుంది ఎవాపరేషన్ ఆపడాన్ని. కాబట్టి అలా చేసేవారు అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక కేసు తీసుకుందాం. పైన స్లాంట్ కట్ ఎందుకు? ఇప్పుడు సపోజ్ పైన స్లాంట్ కట్ తీసుకొని కింద స్ట్రైట్ కట్ తీసుకుంటాం. ఇది ఎక్కువ రైనీ సీజన్లో తీసుకోవాలన్నమాట. ఇలా ఎందుకు తీసుకోవాలి? రైనీ సీజన్లో పైన స్లాంట్ కట్ ఎందుకు తీసుకోవాలి, కింద స్ట్రైట్ కట్ ఎందుకు తీసుకోవాలి? ఇందాక చెప్పింది కింద స్లాంట్ కట్ ఎప్పుడు తీసుకోవాలంటే మనం సమ్మర్ సీజన్లో కింద స్లాంట్ కట్ తీసుకోవాలి. మనం కింద స్ట్రైట్ కట్ ఎప్పుడు తీసుకోవాలంటే రైనీ సీజన్లో కింద స్ట్రైట్ కట్ తీసుకోవాలి, పైన స్లాంట్ కట్ తీసుకోవాలి. ఈ స్లాంట్ కట్ ఎందుకు మనము రైనీ సీజన్లో స్లాంట్ కట్ ఎందుకు తీసుకోవాలి పైన అని ఎవరైనా అడిగినారంటే, ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు కటింగ్స్ ఎక్కడ గ్రో చేస్తాం, అది మన ఇంటి దగ్గర కావచ్చు, మన పాలీ హౌస్లో కావచ్చు, లేకపోతే షేడ్ నెట్లో కావచ్చు, ఎలాగైనా మనం ఎందుకు ఎక్కడైనా గ్రో చేసుకుంటాం. ఇప్పుడు రైనీ సీజన్, ఇప్పుడు ఇది అనుకో, పైన మనము స్లాంట్ కట్ తీసుకుంటాం. పైన స్లాంట్ కట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రెయిన్ డ్రాప్స్ మనకి కిందకి పడుతుందన్నమాట. పడినప్పుడు ఆ స్లాంట్ కట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రాప్ అక్కడ స్టాండ్ కాదు, ఆ స్లాంట్ ద్వారా ఇలా ఫ్లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు నన్ను అడుగుతా, ఎందుకు అక్కడ డ్రాప్ అక్కడ ఉండడం వల్ల దానివల్ల మనకి ఏమి నష్టం కలగచ్చు అంటే, ఎప్పుడైతే డ్రాప్ అక్కడ ఉంటుందో, ఎప్పుడైతే వాటర్ అక్కడ ఉంటుందో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. మనకు అంత మాయిశ్చర్ అవసరం లేదు, వాటర్ అక్కడ స్టాగ్నేట్గా నిలవాల్సిన అవసరం మనకు లేదనమాట. ఇప్పుడు కాబట్టి మనం పైన స్లాంట్ కట్ తీసుకుంటాం, కింద స్ట్రైట్ కట్ తీసుకుంటాం. అది రైనీ సీజన్, ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి మనము దాన్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు కింద. కాబట్టి కింద స్ట్రైట్ కట్టే సరిపోతుంది, పైన స్లాంట్ కట్ తీసుకుంటాం. ఇది కటింగ్స్ తీసుకునే పద్ధతి అనమాట. మళ్ళీ ఇంకేముంది కటింగ్స్ తీసుకోవడంలో అంటే చాలా ట్రిక్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఇప్పుడు మనం గ్రో చేస్తుంటేనే మనకు అర్థమైపోద్ది అనమాట ఎలాంటి ట్రిక్స్ అన్నీ మనం ఎలాంటివి తెలుసుకున్నట్లయితే. ఇప్పుడు మనం 100 కటింగ్స్ పెట్టామనుకోండి, ప్రో ట్రే తీసుకొని అందులో కోకో పెట్టేసి ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క కటింగ్ పెట్టామనుకోని, ఆ 100 కటింగ్స్ గ్రో అయితేనే మనకి అది ఒక సక్సెస్ఫుల్ జర్మినేషన్ అవుతుంది మనకి. అప్పుడు మనకి ప్రాఫిట్ కూడా ఉంటుంది అనమాట. అన్ని కటింగ్స్ గ్రో అయితేనే మనకు ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఫాలో అయితేనే గ్రో అవుతుంది మనకి కటింగ్స్. నెక్స్ట్ ఇంకా ఈ హార్డ్వుడ్, సాఫ్ట్వుడ్, సెమీ హార్డ్వుడ్, హెర్బేషియస్ కటింగ్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుందాం. హార్డ్వుడ్ కటింగ్స్ ఎలా అంటే ప్రీవియస్ ఇయర్ గ్రోత్ అనమాట. 1 year అయిపోయింది, ఆ ఒక స్టెమ్ ఆ ఒక ప్లాంట్లో రైస్ అయ్యి 1 year అయిపోతుంది అనమాట. దాన్ని మనం ప్రీవియస్ ఇయర్ గ్రోత్, లాస్ట్ ఇయర్ గ్రో అయిన అది గ్రోత్ అనమాట. అది ఎలా ఉంటుందంటే వెరీ వుడ్డీగా ఉంటుంది అనమాట. అది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట. అలాంటి వుడ్స్ని మనం కొన్ని మొక్కల్లో మనం తీసుకుంటాం అనమాట కటింగ్స్.
అది దాని యొక్క ఏజ్, ఒక స్టెమ్ ఏదైతే కటింగ్ తీసుకుంటానో ఆ ఒక ఏజ్ వచ్చి 1 year ఉంటుంది. ఎక్కడ మన హార్డ్ వుడ్ కటింగ్స్లో తీసుకున్నప్పుడు దాని యొక్క ఏజ్ 1 year ఉంటుందన్నమాట. మళ్ళీ అది ఓల్డ్ షూట్ అనమాట, ఓల్డ్ షూట్ ఉంటుంది. మళ్ళా దాని యొక్క ఏంది 10 to 30 సెంటీమీటర్ లాంగ్ ఏదైతే మన కటింగ్ ఉంటుందో అది 10 నుంచి 30 సెంటీమీటర్ లాంగ్ వరకు ఉండొచ్చు అనమాట. మనం తీసుకునే హార్డ్వుడ్ కటింగ్స్లో ఉండొచ్చు. మళ్ళీ దాని యొక్క డయామీటర్ ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే 2.5 సెంటీమీటర్ కానీ దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. డయామీటర్ వల్ల మనకి ఆ యొక్క ఇదేం లేదు. కానీ అంత ఎక్కువ తీసుకోవడం వల్ల ఉపయోగం కూడా ఉండదు, వేస్ట్. మన సెల్లులో సరిపోదు, మన యొక్క ప్రోటీన్ సెల్లులో సరిపోదు అనమాట. ఇలా ఉంటుందన్నమాట. ఈ డైమెన్షన్స్ అన్నీ నేను నోట్స్లో రాసుకొని వచ్చా, అది చూసి చెప్తున్నాను మీకు. ఇక్కడ ఈ హార్డ్వుడ్ కటింగ్స్ మెయిన్గా ఏ ట్రీస్లో మనం తీసుకుంటాము అని చూసినామంటే మెయిన్గా ఫ్రూట్ ట్రీస్లో కానీ చూసుకున్నట్లయితే గ్రేప్స్లో, పోమోగ్రానైట్లో ఇలాంటి హార్డ్వుడ్ కటింగ్స్ని మనం తీసుకుంటాం అన్నమాట. ఈ హార్డ్వుడ్ కటింగ్స్ గ్రో అవ్వడానికి చాలా టైం కూడా తీసుకుంటుంది అన్నమాట. ఎందుకంటే అందులో జరిగేటువంటి ఫంక్షన్ ఏదైతే మనం ఇస్తున్న వాటరు అది అప్టేక్ చేసుకోవడానికి చాలా టైం పట్టుద్ది అన్నమాట. అందుకని అది గ్రో అవ్వడం కూడా లేట్ అవుతుంది. నెక్స్ట్ టైప్ ఏమంటే సెమీ హార్డ్వుడ్ అనమాట. సెమీ హార్డ్వుడ్ అంటే అంత హార్డ్ కాదు, అంత సాఫ్ట్ కాదు అనమాట. పార్షియల్ హార్డ్వుడ్. మన ఏదైతే మన లెమన్ నిమ్మ పండు ఉంటుంది కదా, ఆ ఒక కొమ్మ ఎలా అయితే కొంచెం సాఫ్ట్గా, కొంచెం అంత హార్డ్గా కూడా మనం ఎప్పుడైతే మనం ఒక పెన్సిల్ థిక్నెస్ స్టెమ్ని కానీ తీసి మనం నోట్లో పెట్టుకొని నమిలినామంటే కూడా ఈజీగా నమ్మలేయచ్చు. అది సెమీ హార్డ్వుడ్ అని అంటారు. అక్కడ ఇది పార్షియల్గా వుడ్డీగా ఉంటుంది అనమాట కొంచెం. అంటే పార్షియల్ వుడ్డీ అంటే సగం సాఫ్ట్ సగం హార్డ్ అనమాట. ఇక్కడ మన ఒక కటింగ్ ఒక లెంత్ ఎంత ఉండాలంటే 8 to 15 సెంటీమీటర్స్ ఉండాలి. 8 to 15 సెంటీమీటర్స్ ఉండి మళ్ళా ఇందులో ఏముండాలంటే కొన్ని లీవ్స్ అనేటువంటిది, ఈ సైడ్, ఈ ఎండ్ సైడ్లో ఒక 2 leaves వదిలేసి ప్లాంట్ చేస్తారు ఇందులో. మనం కటింగ్స్ తీసుకునేటప్పుడు ఈ 2 leaves అలానే ఉంటాయి. మనం ప్లాంట్ వేసినప్పుడు, కటింగ్స్ పెట్టినప్పుడు అలా టర్మినల్ పోర్షన్లో 2 leaves ఉంటాయి అన్నమాట. అక్కడ దీంట్లో మనం తీసుకునే ఈ సెమీ వుడ్స్ తీసుకునే దాంట్లో మనము దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే జాక్ ఫ్రూట్, లెమన్ ఆల్రెడీ చెప్పాను మీకు. జాక్ ఫ్రూట్ ఇలాంటివి మనం దీంట్లో తీసుకోవచ్చు అనమాట ఈ సెమీ హార్డ్వుడ్ కటింగ్స్లోకి. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ వుడ్ కటింగ్. సాఫ్ట్ వుడ్ అంటే కొంచెం టెండర్గా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అంత సాఫ్ట్ అయితే కాదు, అంత మరీ సాఫ్ట్ అయితే అది హెర్బేషియస్ కటింగ్స్ కింద వస్తుంది అనమాట మనకి. ఇక్కడ సాఫ్ట్ వుడ్ కటింగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది న్యూ గ్రోత్ అనమాట. ఇప్పుడు ఈ ఇయర్ గ్రో అయిన గ్రోత్లో నుంచి మనం కటింగ్స్ తీసుకుంటాం అన్నమాట. కటింగ్స్ తీసుకుని దీంట్లో కూడా టర్మినల్ పోర్షన్స్లో కొన్ని లీవ్స్ మనం వదులుకుంటాము. ఇది 10 to 15 సెంటీమీటర్ లాంగ్ ఉండాలన్నమాట. మన ఏదైతే కటింగ్ తీసుకుంటానో అది 10 to 15 సెంటీమీటర్ లాంగ్ ఉండాలి. అలానే 2 to 3 buds ఉండాలి. అందులో 2 to 3 buds ఉండాలి. బడ్స్ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మన ఫ్లవర్ ముందు వచ్చే స్టేజ్ని బడ్ అంటూ, అక్కడ ఆ బడ్ కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి నోడ్ అంటే ఎక్కడి నుంచి అయితే లీవ్స్ అరైజ్ అవుతుందో, ఎక్కడి నుంచి అయితే లీవ్ స్టార్ట్ అవుతుందో. ఇప్పుడు మనం ఒక స్టెమ్ తీసుకున్నట్లయితే అలా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ పార్ట్ని మనము, ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఈ లీఫ్ అరైజ్ అవుతుంది కదా,
ఈ లీఫ్ ఇక్కడ నుంచి రైజ్ అవుతుంది, దీన్ని మనం బడ్ అంటాం అనమాట. ఈ బడ్స్ ఈ యొక్క స్టెమ్లో కనీసం 1 2 3 బడ్స్ ఉండాలి. ఇక్కడ సాఫ్ట్వుడ్ కటింగ్ చేసేటప్పుడు 3 బడ్స్ అయినా ఉండాలి. ఇందులో నోట్స్ 3 నోట్స్ ఉంటే మనకి మంచిగా గ్రో అవుతుంది అనమాట. ఇక్కడ దీంట్లో మనము ఎగ్జాంపుల్గా లిచ్చి మనకు అందరికి తెలిసి ఇప్పుడు అందరూ కామన్ అయిపోయింది లిచ్చి. ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది లిచ్చి. నెక్స్ట్ వచ్చి హెర్బేషియస్ కటింగ్స్ అనమాట. హెర్బేషియస్ కటింగ్ అంటే ఏముండదు, అది టెండర్గా ఉంటుంది అనమాట. లీఫ్ చాలా, స్టెమ్ వచ్చి చాలా ఇలా మనం ప్రెస్ చేయగానే ప్రెస్ అయిపోతుంది అనమాట. ఇంకా సక్యులెంట్గా ఉంటుంది. సక్యులెంట్ అంటే వాటర్ బేరింగ్ అనమాట. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పంకిన్ స్టెమ్ను మనం ఇలా ప్రెస్ చేసామంటే అందులో నుంచి వాటర్ వస్తుంది, ఇంకా పెరిగిపోతుంది. ఇంకా అలా ఇది ఈజీగా విల్ట్ అయిపోతుంది అనమాట. విల్ట్ అంటే డ్రై అయిపోవడం, అందులో వాటర్ కంటెంట్ లేకపోతే డ్రై అయిపోతుంది అనమాట. ఇది ఎక్కువ ఈ హెర్బేషియస్ కటింగ్స్ ఎక్కడ యూస్ చేస్తాం, ఎక్కువ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్లో అనమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్లో క్రైసాంథమమ్ అంటే చామంతి ఇంకా డాలియా కూడా మంచి బ్లూమింగ్ ప్లాంట్ అనమాట. మన గార్డెన్లో ఉండాల్సినటువంటి ప్లాంట్. ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఎక్కువ కటింగ్స్ నుంచి గ్రో చేసే ప్లాంట్స్ అంటే క్రైసాంథమమ్ అనమాట. క్రైసాంథమమ్స్ కటింగ్స్ నుంచి ఈజీగా గ్రో చేసుకోవచ్చు. టర్మినల్ కటింగ్స్ అంటే ఇప్పుడు ఈ స్టెమ్ ఉందంటే ఇక్కడ కట్ చేసి ఆ స్టెమ్ని తీసుకొని ఒక కింద ఉన్న బేస్లో ఉన్నటువంటి 2-3 లీవ్స్ని మనం రిమూవ్ చేసి ఆ స్టెమ్ని కానీ కోకోపీట్లో పెట్టి గ్రో చేసినట్లయితే ఈజీగా గ్రో అయిపోతుంది. క్రైసాంథమమ్ అలానే గ్రో చేస్తున్నారు ఇప్పుడు కూడా నర్సరీస్లో అందరూ కూడా. మనము నర్సరీ నుంచి క్రైసాంథమమ్ మొక్కని తెచ్చుకుంటాం. ఎప్పుడు సీజన్లో వాళ్ళు అక్కడ సేల్ చేస్తుంటారు. నర్సరీలో మనకు సేల్ చేస్తుంటారు. సీజన్లో మంచి ఫ్లవర్స్ ఉంటాయి, కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. మనం తెచ్చుకునేస్తాం ఇంటికి. తెచ్చుకున్నాక ఆ సీజన్ అంతా బాగా ఫ్లవర్స్ వస్తుందన్నమాట. ఇంకా గ్రో అవుతుంది బాగా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఆగిపోతుంది, ప్లాంట్ కూడా డ్రై అయిపోతుంది అనమాట. ఇంకా ఆ ఫ్లవర్స్ అయిపోగానే ప్లాంట్ కూడా డ్రై అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇదే జరుగుతుంది అనమాట. అవును, అది డ్రై అయిపోతుంది, ఎందుకంటే దాని నేచరే అది, ఆ ఒక వెరైటీ అంతే. ఇప్పుడు ఇదంతేనా, ఇంకా దీని గురించి దీన్ని ఏం చేయలేమా మనము. ఇంకా ఇలా సీజన్కి మనం క్రైసాంథమమ్ చామంతి చెట్లు తెచ్చుకోవాల్సిందేనా అంటే కాదు. మనం ఎప్పుడైతే ఈ యొక్క ఫ్లవర్స్ మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నాగానే ఫ్లవర్స్ అన్నీ బ్లూమ్ అయిపోయి ఎప్పుడైతే చెట్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ అయిపోతుందో అప్పుడు మనం అందులో నుంచి కటింగ్స్ తీసుకోవాలన్నమాట. టర్మినల్ కటింగ్స్ తీసుకొని మనం కోకోపీట్లో ఒక్కొక్క సెల్లులో ఒక్కొక్క కటింగ్ పెట్టి గ్రో చేసుకొని అందులో రూటింగ్స్ వచ్చినాక మళ్ళీ దాన్ని తీసి నాటుకోవాలి. అలా గ్రో చేసుకున్నాక మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని గ్రో చేసుకోవచ్చు మనం సెల్స్లో పెట్టి. అలా చేసుకుంటేనే తప్పిస్తే అలా ఒక్కసారిగా నాటేస్తే మనం ఇంట్లో మల్లెపూలు ఎలా అయితే నాటుకుంటాం అలా నాటేస్తే అది ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది, అదే మళ్ళీ గ్రో అవుతుంది అని అనుకుంటే ప్లాంట్ అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట. అది అక్కడ ట్రిక్ అనమాట. కానీ ఇది మనకు నర్సరీలో చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే కొన్ని నర్సరీస్లో వాళ్ళకి తెలియదు అనమాట. ఎక్కడి నుంచో ప్లాంట్స్ వస్తుంది, వాళ్ళకి కావాల్సింది కాస్ట్, ఇది ఎంత కాస్ట్ అంటారు, ఈ కాస్ట్ ఎంత, వాళ్ళు దాని మీద కొంచెం కాస్ట్ పెట్టి అమ్ముకుంటారు. అంతేగాని అది ఇలా గ్రో చేయాలి అలా గ్రో చేయాలి అని చాలామందికి తెలియదు. వాళ్ళకి తెలిస్తే మీకు చెప్పడానికి, వాళ్ళకి తెలియదు చాలామందికి అలా అనమాట. ఇంకొంతమంది తెలిస్తేనే చెప్పరు. ఎందుకంటే ఇంట్లో ఉన్న మన మొక్కలు పోతేనే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటాం మనం. మళ్ళీ అట్లా లేదు, మనం తెచ్చుకున్న మొక్కలు అన్నీ గ్రో అయిపోయాయంటే ఎవరు వెళ్ళి కొంటారు? ఎవరు వెళ్ళి కొనరు. అది బిజినెస్ ట్రిక్స్ అని కూడా చెప్పుకోవాలి. ఇంకా కొంతమందికి అసలు దాని గురించి అంతగా తెలియదు అనమాట. అదే బిజినెస్ ఈజ్ జస్ట్ టు గెట్ ద ప్లాంట్స్ అండ్ సెల్ ఇట్ అండ్ మేక్ ప్రాఫిట్స్ అంతే. ఇంకా అంతగా దాని గురించి ఏం తెలిసినది అనమాట. చాలామంది చాలా రోజులుగా మనం గార్డెన్ పెంచుకునే వాళ్ళు కూడా తెలియదు అనమాట.
ఇది నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్స్, కటింగ్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది ఫుల్ వీడియో అనమాట. ఇంకా దీనికంటే కూడా అడిషనల్ నేను చెప్పింది ఏదైనా కొంచెం తప్పులు కూడా ఉండొచ్చు అనమాట. ఇందులో నేను చెప్పినటువంటి డైమెన్షన్స్ ఇలానే పర్ఫెక్ట్గా తీసుకోవాలి అనేటువంటిది ఉండదు. ఇది మన బుక్స్లో మెన్షన్ చేసేటువంటి అప్రాక్సిమేట్గా వాళ్ళు చెప్పినటువంటిది. కొంచెం దీన్ని బట్టి మనం తీసుకున్నట్లయితే మన కటింగ్స్ గ్రో అవుతుంది ఈజీగా గ్రో అవుతుంది కాదు, చాలా కష్టం ఉందన్నమాట కటింగ్స్ గ్రో చేయడంలో కూడా. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. దాన్ని ఒక టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా వాటరింగ్ ఉండాలి. ఇలాంటివి ఉంటేనే మనం కటింగ్స్ని గ్రో చేయగలుగుతాం. అంతే, ఇవాళ వీడియో ఇంకంతే అండి. థ్యాంక్ యూ.